పంటలు తెలంగాణలో పడితే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పులి కాస్త పోరగాలు చేయబట్టి పిల్లి తయారైంది. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు. 10 ఏళ్ళు గద్దెనెక్కించిండ్రు. ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు. కేసీఆర్ పార్టీ బలైపోయింది. మళ్ళా ఆ పార్టీ లేచేది లేదు, పెట్టేది లేదు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు. ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది. సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వరి తప్ప వేరే పంట వేయొద్దు, రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి, ప్రభుత్వం కొంటేనే వాళ్ళకు పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి. ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు? కేసీఆర్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసిండ్రు. నట్టేట పోరాళ్ళ కోసం నట్టేట ముంచిండు తెలంగాణని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ వీళ్ళొచ్చి వీళ్ళు అదే బాట పట్టిండ్రు. మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆడ 24 గంటలు 12 నెలలు సంవత్సరంలో చలి పెడుతుంది. అక్కడ యాపిల్ వండియొచ్చు, కాఫీ వండియొచ్చు, రకరకాల మిరియాలు వండియొచ్చు. ఇవన్నీ ఒక అగ్రికల్చర్ పాలసీ లేకపోయే అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది. నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది. ఇక మన కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఆయనకు అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే దాన్ని గిత్తకుండా వాసన చూడకుండా చెప్పమంటే చెప్తే ఆయన రైతు నాయకుడికి మేమందరం ఒప్పుకుంటామండి. తెలంగాణకి జాతిపిత కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరగాళ్ళకి పితగా మిగిలిపోయింది. 2 పోరగాళ్ళకి. ఎందుకంటే ఆ 2 పోరగాళ్ళ అవినీతి, భాగవతాలు, వ్యవహారము ఇవన్నీ కథం పట్టించిండు. ఆయన కథమైండు, పార్టీ కథం పట్టించిండు, తెలంగాణను కథం పట్టించిండు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. ఈ కేసీఆర్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్. అది ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ విషం కంటే డేంజర్ అది. కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ కథమైంది. కేసీఆర్ శకం ఒడిసింది. పులికి 2 పిల్లులు పుట్టినరు. ఆ పిల్లులు అవినీతిలకు ఉరికిపోయినరు, జైల్లో పడుతున్నారు, జైల్లో బయటకు వస్తున్నారు, బెయిల్ మీద ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతా ఉన్నది. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి. సాయిల్ టెస్టింగ్ చేపియండి. ఇంపోర్ట్స్ ఏమేం తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నదో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ అవకాడో కానీ ఇటువన్నీ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పండించే ఆస్కారం కూడా ఉన్నది. డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నది కూడా మా ప్రాంతంలో. ఇటువంటి పంటలకి మోటివేట్ చేయండి, ఇన్సెంటివైజ్ చేయండి. దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాము, మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది. ఈ రకమైన
ఒక పాలసీ తోటి ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటూ ఒకసారి యాద్ చేస్తా రేవంత్కి. రైతులకి బోనస్ ముచ్చట